హాయ్ ఫ్రెండ్స్. సో, మనం ఏంటంటే ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చూసాం కదా! సో, పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. సో, మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విద్యా దీవెన కోసమైనా, వసతి దీవెన కోసమైనా ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో, మనం పార్ట్ 1 అయితే చూసామనమాట. సో, అది మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో, పార్ట్ 1లో వచ్చేసరికి మీకు క్లారిటీగా జ్ఞానభూమి పోర్టల్ స్టెప్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి జ్ఞానభూమి పోర్టల్‌లో సో, లాగిన్ ఐడీస్ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఆ లాగిన్ ఐడీస్‌ని సో, ఎలా పొందుకోవాలి? కాలేజ్‌కెలా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ చూసామనమాట. అయితే ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ 2 అనమాట. మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి? అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి తెలుసుకోబోతున్నాము. సో, మీలో ఎవరైనా సరే ఇంకా ఆ వీడియో చూడకపోయినట్లయితే వెంటనే ఆ వీడియో చూడడానికి ట్రై అయితే చేయండి. సో, సేమ్ ఇదే థంబ్‌నెయిల్ అయితే ఉంటుంది. బట్ పైన పార్ట్ 2 ఉన్న ప్లేస్‌లో మనకి పార్ట్ 2 అని చెప్పేసిది, పార్ట్ 1 అని చెప్పేసి ఉంటుందనమాట. సో, ఆ వీడియోస్‌ని వీడియో అయితే చూడండి. మీకు కంటిన్యూషన్ వీడియో అయితే ఇది. సో, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ వీడియో కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. సో, వన్స్ ఆ వీడియో కూడా చూసిన తర్వాత సో, వీడియోకైతే రండనమాట. సో, ఇది మీకిచ్చే బెస్ట్ సజెషన్ అనమాట. సో, మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా వీడియో చూడొచ్చు. బట్ ఆ వీడియో చూసి వీడియోకొస్తే మాత్రం చాలా క్లారిటీ అయితే వస్తుంది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి. సో, లేచి ఇంక టాపికయితే వెళ్ళిపోదాం. సో, మరి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సో, మీరు జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మీ కాలేజ్‌లో డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసి జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనుకున్నట్లయితే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అండి. సో, 6 స్టెప్ వెరిఫికేషన్ అని అంటారు. 5 స్టెప్ వెరిఫికేషన్ అయితే అంటారు. సో, సేమ్ కామన్ అనమాట. సో, ఏం తేడా అయితే ఉండదు. సో, 2 అయితే ఒక 2 అప్లికేషన్ ఫార్మ్ కూడా ఒకటే అనమాట. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు జ్ఞానభూమి పోర్టల్ సబ్మిట్ చేస్తారండి. సో, మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన పీడీఎఫ్‌లో కూడా మన డిస్క్రిప్షన్‌లో కూడా దీని పీడీఎఫ్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, జ్ఞానభూమి 6 స్టెప్ వెరిఫికేషన్ పోర్టల్ సంబంధించి అదే 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇది. సో, ఇది ఎలా ఫిల్ చేయాలని చెప్పి సెపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. సో, లాంగ్ అయితే అయిపోద్ది. మరీ లాంగ్ అయిపోద్దనమాట. సో, అసలు ఇది ఎలా ఫిల్ చేయాలి? ఓకే. 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి? ఆ తర్వాత ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ యొక్క స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో, మీకు డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో, డెడికేటెడ్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. చూడడానికి ట్రై అయితే చేయండి. సో, వీడియో అయిపోయిన వెంటనే ఓకే. ఫస్ట్ 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చూడండి. ఆ తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి ఏదైతే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ఏదైతే సో, ప్రాసెస్ ఏంటి? సో, ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? సో, డాక్యుమెంట్స్ సంబంధించి కొన్ని డౌట్స్ కూడా మీకు డెడికేటెడ్ వీడియో అయితే ఉందన్నమాట. దాంతో పాటే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ వన్స్ కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత సచివాలయం సబ్మిట్ చేసిన తర్వాత దీని స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి. స్టాటస్ సంబంధించి సెపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. సో, స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలి? సో, మనం ఎంతవరకు అని చెప్పేసి సో, ఆ వీడియో అయితే మీరు చూడడానికి ట్రై అయితే చేయండి. చూస్తారు కదా ఇక్కడ నెక్స్ట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే మీరు ఇవ్వాలండి. సో, మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో, సో, ఎంతమందికి సంబంధించి ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే ఇవ్వాలి. ఈ ఫార్మ్ మొత్తం అయితే ఫిల్ చేయాలి మీరు. ఆ తర్వాత స్టూడెంట్ ఐడీ కార్డ్ అయితే ఇవ్వాలండి. సో, అలాగే మీరు రైస్ కార్డ్ కూడా అయితే ఇవ్వాలనమాట. సో, స్టూడెంట్ ఐడీ కార్డ్ లేకపోయినట్లయితే మీరు మీ పర్టిక్యులర్ కాలేజ్‌కి అయితే వెళ్లి దానికి సంబంధించి సో, స్టడీ సర్టిఫికేట్ తీసుకోండనమాట. సో, స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ చాలు. లేదంటే ఐడీ కార్డ్ ఆల్రెడీ ఇష్యూ చేసినట్లయితే సో, మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 అనుకోండి. మీకు ఆల్రెడీ ఐడీ కార్డ్ అయితే ఇచ్చుంటారు కదా! సో, ఐడీ కార్డ్ అయితే మీరు తీసుకోవాల్సి సరిపోతుంది. లేకపోయినట్లయితే మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుందనమాట. ఆ తర్వాత మీరు రైస్ కార్డ్ తీసుకెళ్ళండి. సో, మీకు రైస్ కార్డ్ అయితే జగన్ గారు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డ్ తీసుకెళ్ళండి. సో, ఆ తర్వాత స్టూడెంట్ ఇంకా మదర్‌కి సంబంధించి సో, జాయింట్ అకౌంట్ ఉంది కదా! ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఏదైతే మీరు బుక్ అయితే సబ్మిట్ చేయాలనమాట. సో, అందులోనే మీకు విద్యా దీవెన అదే వసతి దీవెన అమౌంట్ క్రెడిట్ అయితే అవుతుందండి. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, క్లారిఫై అయితే చేస్తాను. సో, అయితే ఇప్పుడు మనకి 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సో, 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. జ్ఞానభూమి పోర్టల్‌లో మీకు లాగిన్ ఐడీ కూడా క్రియేట్ అయిపోయిందన్నమాట. సో, అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందని చెప్పేసి తెలుసుకుందాం. సో, మనకి ఫస్ట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తదంటే ప్రతి ఒక్కరికైతే వస్తుందండి. సో, మీరు గాని ఓకే. 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఎలిజిబుల్ గాని అయినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో, ఆ ఎలిజిబిలిటీస్ కూడా చూద్దాం ఒకసారి. సో, సింపుల్ ఫార్మాట్ అన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి ఏదైతే 5 స్టెప్ వాలిడేషన్ అని చెప్పేసి అంటారన్నమాట. 6 స్టెప్ వాలిడేషన్ అనేది సేమ్ అన్నమాట. ఇక్కడ ఏం లేదు. ఓకే. వెదర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ఏ గవర్నమెంట్ పెన్షనర్ అన్నమాట. ఏంటి అనుకున్నట్లయితే మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకైతే రాదండి. గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ పెన్షన్ అంటే ఇక్కడ మీరు ఏదైతే 6,000, 4,000 ఇస్తారు కదా! సో, ఆ పెన్షన్ కాదండి. వికలాంగుల పెన్షన్ ఏది చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. సో, 6,000 పెన్షన్ కానివ్వండి, ముసలి వాళ్ళకి ఇచ్చే 4,000 పెన్షన్ కానివ్వండి, లేకపోతే అంగవైకల్యంలో ఉన్న 15,000 పెన్షన్ కానివ్వండి, ఆ పెన్షన్ కాదండి. సో, ఆ పెన్షన్ వస్తే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. ఓకే. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేవీ మర్చెంట్ తీసుకుంటే సో, లేకపోతే ఒక నేవల్ ఆఫీసర్ తీసుకోండి. అతను గాని చనిపోయినట్లయితే మీ ఫాదర్ గానివ్వండి, లేకపోతే మీ అయినట్లయితే సో, ఆ పెన్షన్ గాని వచ్చినట్టయితే అంటే చనిపోయిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ
వర్క్ చేసి తన వర్క్‌లో చనిపోయినట్లయితే, లేకపోతే రిటైర్ అయిపోయిన పెన్షన్ కూడా కాదు. సో, ఓకే. దానికి సంబంధించి చనిపోయినట్లయితే ఆ పెన్షన్ వస్తున్నట్లయితే అది సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ అంటారు దాన్ని. సో, ఆ పెన్షన్ వస్తే మీకైతే ఎలాంటి మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట. సో, మీరు ఏదైతే వసతి విద్యా దీవెనకి. ఓకే. ఆ తర్వాత మనకి ఇన్‌కమ్ టాక్స్ ఏదైతే ఉందో, సో, పేయింగ్ మెంబర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్. మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ పే చేయకూడదు. సో, ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నా సరే మీకు ఎలిజిబిలిటీ అవుతారండి. సో, ఇన్‌కమ్ టాక్స్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ పే చేస్తుంటారు కదా! సో, ఇన్‌కమ్ టాక్స్ అనేది. సో, ఎక్కువ ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారు. సో, నార్మల్‌గా పే చేసే ఇన్‌కమ్ టాక్స్ కాదు. సో, మీరు ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ పే చేసే ఇన్‌కమ్ టాక్స్ కాదండి. మీరేదైతే ఎక్కువ పే చేస్తారో అదే. అలాగే మీ ఇంట్లో ఎవ్వరికైనా సరే ఫోర్ వీలర్ గాని ఉన్నట్లయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి సో, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొట్టినట్టు మీ ఆధార్ రైస్ కార్డ్ డీటెయిల్స్ కొట్టినట్టు మీ ఆధార్ కార్డ్‌తో మీ ఫోర్ వీలర్ డీటెయిల్స్ వస్తాయి కదా! సో, ఫోర్ వీలర్ ఉన్నా సరే ఆటో, రిక్షా, ట్రాక్టర్ కాదండి. ఫోర్ వీలర్ కార్ లాంటిదేమైనా ఉన్నట్లయితే సో, అప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. టాటా ఏసీ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకే. ఆ తర్వాత సో, మనకి ల్యాండ్ అనమాట చూసినట్లయితే ల్యాండింగ్ హోల్డింగ్ ఆఫ్ ఓకే. సో, వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్ ఏదైతే ఉందో, సో, డ్రై ల్యాండ్ 25 ఏకర్స్ కన్నా కూడా డ్రై ల్యాండ్ అయితే ఉండకూడదు. లేదనుకున్నట్లయితే 10 ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ కూడా ఉండకూడదు. సో, అలాగే 25 ఏకర్స్ ఆఫ్ డ్రై అండ్ వెట్ ల్యాండ్ కూడా మీకు ఉండకూడదనమాట. సో, ఈ క్రైటీరియాస్‌లో మీకు ఏ క్రైటీరియాలో గాని మీకు ల్యాండ్ ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఆ తర్వాత అర్బన్ ఏరియాలో అంటే సిటీస్ పెద్ద పెద్ద సిటీస్ లాంటి ప్రాంతంలో 1500 స్క్వేర్ కిలోమీటర్స్ కన్నా కూడా మీకు ఏరియా అయితే ఉండకూడదనమాట. మీకు ల్యాండ్ ఉండకూడదు. అది ఇల్లు కానివ్వండి, ఇంటి స్థలమైనా పర్లేదు. లేకపోతే ఏ స్థలమైనా సరే మీకు అమౌంట్ అయితే రాదు. మీరు అలాగే మీకు ఓకే. మీకు రేషన్ కార్డ్‌లో లేకపోతే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీకు 2.5 లాక్స్ బిలో అయితే ఉండాలనమాట. మీ ఇన్‌కమ్ అయితే మాత్రం. సో, అంతకన్నా మీకు ఎక్కువ ఇన్‌కమ్ వస్తున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి. సో, ఓకే. మీకు అర్థమైతే అనుకుంటున్నాననమాట. సో, ఈ క్రైటీరియాస్ మొత్తం ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, సో, ఈ క్రైటీరియాస్ మొత్తం అన్నీ కూడా ఎక్కడైతే ఎవరికి కూడా నో, నో అంటే చెప్పింది ఇందాక మనం నాట్ అప్లికబుల్ వచ్చింది కదా! నాట్ అప్లికబుల్ వచ్చినట్టయితే మీరు ఎలిజిబుల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటు మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి. సో, ఇంకో క్రైటీరియా ఏంటంటే మనం కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయితే అవ్వాలి. ఓకే. ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానివ్వండి, థర్డ్ ఫేజ్ కానివ్వండి. కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయితే అవ్వాలనమాట. సో, అప్పుడు ఓకే. అమౌంట్ ఎంత వస్తుందని తెలుసుకుందాము. సో, ఫస్ట్ మనకి ఆర్‌టిఎఫ్ చూద్దామండి. సో, ఆర్‌టిఎఫ్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీ కాలేజ్ ఫీజ్ అనమాట. మీ ట్యూషన్ ఫీజు. సో, మీ ట్యూషన్ ఫీజ్ ఎంతైతే వస్తుందో మీకు ట్యూషన్ ఫీజ్ మొత్తం కూడా ఆర్‌టిఎఫ్ రూపంలో గవర్నమెంటే మీకు పే చేస్తుందనమాట. సో, మీరు ఎంతైతే పే చేస్తున్నారో అంటే ఆన్ పేపర్ అనమాట. చూసుకోండి మీది ఆన్ పేపర్. ఓకే. సో, మీరు ఆన్ పేపర్‌లో ఎంతైతే ఉంటుందో సో, మీరు 35,000 సో, 45,000 45,000 50,000 50,000 అంతా కూడా విడతల వారీగా అంటే స్టెప్స్ వారీగా కొన్ని అమౌంట్ అంటే 4 విడతలు, 3 విడతల రూపంలో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఎంటిఎఫ్ అయితే వస్తుందనమాట. ఓకే. ఎంటిఎఫ్ అంటే మీరు ఇందాకలా జాయింట్ అకౌంట్ ఇచ్చారు కదా! ఆ జాయింట్ అకౌంట్ కానివ్వండి, స్టూడెంట్ అకౌంట్ కానివ్వండి 20,000 పర్ ఇయర్‌కి అయితే వస్తుందండి. గుర్తుపెట్టుకోండి 20,000 పర్ ఇయర్‌కైతే పారామెడికల్‌లో మీరు బీపీటీ చేస్తున్నా, బీఎస్సీ ఎంఎల్టీ చేస్తున్నా, ఏఎన్‌టీ, సీవీటీ, సో, ఇమేజింగ్ టెక్నాలజీ, సో, రేడియాలజీ సో, ఇలా ఏ కోర్స్ చేస్తున్నా సరే మీకు ఎంటీఎఫ్ రూపంలో 20,000 వస్తుంది. అలాగే మీకు ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే మీకు కంప్లీట్ ట్యూషన్ ఫీజ్ కూడా మీకు గవర్నమెంటే మీ యొక్క కాలేజ్ అకౌంట్‌కి అయితే వస్తుందండి. గుర్తుపెట్టుకోండి ఎంటీఎఫ్ అనేది మీ అకౌంట్‌కి అయితే వస్తుంది. 20,000 స్టూడెంట్ బెనిఫిట్ కోసం ఏదైతే మెయింటెనెన్స్ ఫీజ్ అంటారు కదా! 20,000 అది మీ అకౌంట్‌కి అయితే వస్తుంది. ఆ తర్వాత ఏదైతే మీకు సంబంధించి ఆర్‌టిఎఫ్ ఏదైతే కాలేజ్ సంబంధించి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఉందో, సో, అది మీ యొక్క కాలేజ్‌కే వెళ్ళిపోతుందండి. అంటే 2024 నుంచి ఈ రూల్ పాస్ చేశారనమాట. సో, అది మీకు కాలేజ్‌కే వెళ్ళిపోతుంది. సో, ఇదిగోండి దానికి సంబంధించి అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ అనమాట. సో, అందుకే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ట్యూషన్ ఫీజ్ పే చేయొద్దంటున్నారు. ఎందుకంటే ట్యూషన్ ఫీజ్ ఎందుకు పే చేయొద్దంటున్నారంటే, ఆ అమౌంట్ మొత్తం కూడా మనకు కాలేజ్‌కైతే వెళ్ళిపోతుంది. మీ పేరు మీద వచ్చే ట్యూషన్ ఫీజ్ మొత్తం కూడా ఈ 2024 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా కాలేజ్‌కి ప్రతి రూపాయి కూడా వెళ్తుంది. సో, మీరు పే చేసినట్లయితే మీరు నష్టపోతారు. మీరు ఆ అమౌంట్ తిరిగి రాబట్టుకోవడం కష్టమైపోతుంది.
సో, ఒకవేళ మీకు ఇప్పుడు పే చేయమన్నా సరే సార్ మాకు రిటర్న్ ఇస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళని అడగండి. రిటర్న్ ఇస్తామంటేనే అంటే మీ అకౌంట్‌కి గాని పడినట్లయితే రిటర్న్ ఇస్తాం సార్ అని అంటేనే అప్పుడు మీరు అమౌంట్ అయితే రిటర్న్ అయితే అంటే పే చేయండి. ఓకే. సో, ఆ తర్వాత ఏంటి అనుకున్నట్లయితే ఇదెవరో ఎస్‌సీ వస్తది. సో, ఓకేనా? సో, ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా ఏంటంటే సో, అంటే కాలేజ్‌కి సో, ఇప్పుడు చెప్పిన ఎంటీఎఫ్ ఏదైతే ఉందో సో, ఎంటీఎఫ్ సో, ఇంకా ఆర్‌టీఎఫ్ ఏదైతే ఉందో సో, ఇవన్నీ ఏంటంటే బీసీ, ఎస్సీ, జనరల్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ. సో, ఈ క్యాస్ట్‌లందరికీ కూడా సేమ్ ఫార్మాట్. ఎంటీఎఫ్ మీ మదర్ అకౌంట్ ఏదైతే మీ మదర్ లేకపోతే మీ మదర్ జాయింట్ అకౌంట్ ఉందో, జాయింట్ అకౌంట్‌లో ఎంటీఎఫ్ క్రెడిట్ అవుతుంది. కాలేజ్ అకౌంట్‌లో ఆర్‌టీఎఫ్ ఏదైతే మీ ట్యూషన్ ఫీస్ మొత్తం క్రెడిట్ అయితే అవుతుంది. కానీ ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించి సెపరేట్ రూల్ అయితే ఉందండి. సో, ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించి సో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్‌పీసీఐ లింక్ అంటారనమాట. ఓకే. సో, ఇక్కడ ఎన్‌పీసీఐ లింక్ అంటే మీ యొక్క ఎన్‌పీసీఐ లింక్ కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి సెపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ వీడియో కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఎన్‌పీసీఐ లింక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి సెపరేట్ వీడియో అయితే చేశాను. సో, ఎన్‌పీఎస్ లింక్ స్టాటస్ కూడా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాననమాట. సో, దాన్ని సీఎస్ఎస్ అమౌంట్ అని చెప్పి అయితే అంటారండి. సో, సీఎస్ఎస్ అమౌంట్ అంటే ఏంటనుకున్నట్లయితే మీది ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫే బట్ సీఎస్ఎస్ అమౌంట్ అంటారు. ఓకే. మీ దాంట్లోని ఓకే 40% నుండి 60% అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మిగిలిన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఓకే. దాన్ని బట్టి ఏంటంటే మీ అమౌంట్ అనేది ఈ స్టూడెంట్‌కి ఓకే. సో, కాలేజ్‌కి వేరు. ఇది ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్‌టీఎఫ్ కానివ్వండి. కాలేజ్‌కి అయితే వెయ్యరు ఎస్సీ వాళ్ళది. సో, మొత్తం ఎస్సీ క్యాస్ట్‌కి సంబంధించి ప్రతి స్టూడెంట్ ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ విద్యా దీవెన, వసతి దీవెన మొత్తం అంతా కూడా స్టూడెంట్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్‌లోని వేసిస్తారు. ఓకే. పాయింట్ అర్థమైంది కదా! స్టూడెంట్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లోనే ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ 20,000 ప్లస్ మీ ట్యూషన్ ఫీజ్ మొత్తం అంతా కూడా ఎస్సీ స్టూడెంట్స్‌కి అయితే మాత్రం స్టూడెంట్ యొక్క కాలేజ్ ఏదైతే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన అకౌంట్‌లోకి ఏసేస్తారు. మీ ఆధార్ కార్డ్‌కి వెంటనే వెళ్లి బ్యాంక్ అకౌంట్‌ని ఎన్‌పీసీఐ లింక్ అయితే చేసుకోండి. మన ఇంట్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. సో, ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. అది మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని స్టాటస్ కూడా ఒకవేళ లింక్ చేసుకుంటే స్టాటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఓకే. లింక్ అనేది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎప్పుడు పడతాయి. ఓకే. సో, అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు మాకు అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది సార్ అని అడిగినట్లయితే ఈ అమౌంట్ అనేది మనకి 600 క్రోర్స్ రిలీజ్ చేశారండి. సో, గవర్నమెంట్. సో, మనకి గవర్నమెంట్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి 600,00,00,000 రూపాయలైతే మనకి రిలీజ్ చేశారనమాట. సో, అలాగే మనకి నెక్స్ట్ 400,00,00,000 అయితే రిలీజ్ చేస్తున్నారు. మన పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన స్టూడెంట్స్‌కి. సో, మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా సరే అంటే మీ సీనియర్స్ కోసం చెప్తున్నాను. సో, మీ సీనియర్స్ అయినా, వాళ్ళ సీనియర్స్ అయినా, సో, అలాగే మీరైనా సరే, మీరు జాయినింగ్ అవుతున్న మీరైనా సరే, మీకు దీనికి సంబంధించి 600,00,00,000 బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో, ఎవరైతే ఇంజినీరింగ్ మిగతా బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ సంబంధించిన స్టూడెంట్స్‌కి ఎలాగైతే క్రెడిట్ అయితే అవుతున్నాయో, సో, మీకు కూడా వాళ్ళతో పాటే ఇప్పుడు క్రెడిట్ అయితే అవుతాయి. సో, వెంటనే ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని. సో, వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అయితే అవ్వాలనమాట. సో, వాళ్ళు రీచ్ అయితేనే వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. సో, కాబట్టి మీరు వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ క్లాస్ గ్రూప్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానివ్వండి. సో, మీరు వీలైతే స్టాటస్ పెట్టుకోండి. మీ యొక్క వాట్సాప్ స్టాటస్ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ పెట్టుకోండి. సో, వాళ్ళకి కూడా ఫేస్‌బుక్ స్టేటస్ యూజ్ పెట్టుకోండి. యూజ్ అయితే అవుతుందనమాట. సో, అలా మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌లో మీరు ఏ కోర్స్ చేస్తున్నా సరే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఈ 600,00,00,000 మన అకౌంట్‌లో రిలీజ్ అవుతున్నప్పుడు పారామెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుందనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు మిస్‌గా అయినట్లయితే నెక్స్ట్ మనకి ఈ ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, లేకపోతే మే స్టార్టింగ్ కానివ్వండి 400,00,00,000 కూడా మనకి రిలీజ్ చేస్తారు. సో, అప్పుడు ఖచ్చితంగా కూడా మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సో, మనకి ఫస్ట్ విడత అమౌంట్ ఇది మన బ్యాంక్ అకౌంట్‌లో లేకపోతే మన కాలేజ్ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయితే అవుతుందనమాట. సో, ఆర్‌టీఎఫ్ అనేది సింపుల్‌గా మన అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదు. కాలేజ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎంటీఎఫ్ అనేది మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎంటీఎఫ్ ఫస్ట్ విడత, ఆర్‌టీఎఫ్ ఫస్ట్ విడత మనకి ఈ 400,00,00,000 కానివ్వండి, ఈ 600,00,00,000 కానీ రిలీజ్ అయిన వెంటనే మన అకౌంట్‌లో అయితే వేస్తారనమాట. ఓకే. మీకు మొత్తం అయితే అర్థమైంది కదా! సో, ఖచ్చితంగా అందరూ కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్డేట్స్ కోసమైనా సరే, లేకపోతే మనకి పారామెడికల్ కోర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసమైనా సరే, మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో, అలాగే మనకి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, టెలిగ్రామ్‌లో కానీ కాంటాక్ట్ అయితే అయ్యి అక్కడ మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. సో, వీలైనంత వరకు డౌట్స్ గాని ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోండి.
ఎలాంటి మీకు మనీ అయితే చార్జ్ చేయను. సో, ఫ్రీగా మీతో మాట్లాడి మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత మీకేమైనా సరే టెలిగ్రామ్‌లో గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కానీ, లేకపోతే ఇంకేమైనా సరే అప్డేట్స్ వచ్చినట్లయితే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మిడ్ ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్స్, పేపర్ టైమ్ టేబుల్, ఒక అకాడమిక్ ఇయర్ సంబంధించి కంప్లీట్ ప్రాపర్ టైమ్ టేబుల్ ఇలాంటివి రిలీజ్ అయినట్లయితే, వాటికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పారామెడికల్ కౌన్సిల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. సో, ఆ ఛానెల్‌లో మనం అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. సో, అలాగే మనకి ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. సో, డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫర్దర్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ పెడతానమాట. సో, మీకు అడ్వాన్స్డ్‌గా ఇంకేమైనా కావాలనుకున్నట్లయితే సో, మీకు డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో, స్పెషల్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానెల్‌కి సంబంధించి ప్రీమియం కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో, సబ్‌స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఫ్రెండ్స్. బై బై. సీ యూ టాటా.